నేడు రైతు నాయకులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు చట్టబద్ధమైన హామీ కోరుతున్నారు రైతులు. కొద్ది రోజులుగా ఇదే డిమాండ్తో పంజాబ్, హర్యానా బోర్డర్లో ఆందోళన చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలతో ఈ చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల్లో పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు చట్టబద్ధమైన హామీ కోరుతున్నారు రైతులు. మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చూద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా రైతు సంఘాలు నినాదాలు చేయడం, డిమాండ్లు చేయడం, రాస్తా రోకోలు ఇవన్నీ చూసే ఉన్నాం. సో ఇప్పుడు రైతు నాయకులతో కూడా మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? చూసాం, కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం 3 చట్టాలు తీసుకొచ్చింది. ఆ తర్వాత రైతు సంఘాలు కావచ్చు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతు సంఘ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడం, దాంతో ఢిల్లీని ముట్టడించడం, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టారు. దాంతో రైలు రోకోలు, రాస్తా రోకోలు ఇవన్నీ చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏడాది తర్వాత దిగొచ్చేసి అప్పుడు ఉన్నట్టుగా చట్టాలని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి సమస్యలు లేవు. రైతులు కూడా, రైతు సంఘం నాయకులు కూడా ఎలాంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, వాటిని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. అయితే ఈ మధ్య కాలంలో రైతు సంఘం నాయకులతోటి కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది, చర్చలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమస్యని చాలా అంటే ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నికలు లేనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఈ రైతులకు సంబంధించి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన రైతులే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గానీ ముఖ్యంగా ఎందుకు ఇది జరుగుతుంది, దానికి సంబంధించి ముఖ్యంగా మద్దతు ధర కావచ్చు, ఇంకా కొన్ని రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కావచ్చు, లోన్లు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన బ్యాంకుల నుంచి రావాల్సిన లోన్లు కావచ్చు, వాటి నుంచి మాఫీలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి రైతు సంఘ నేతలతోటి చర్చలు చేపడుతుందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగా చట్టబద్ధమైనట్టుగా హామీలు ఇస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మద్దతు ధర విషయంలో, చాలా పంటల విషయంలో కూడా ఇది మెట్ట పంటలకు ఒక తీరుగా, దాంతో పాటు తరి పంటలకు ఒక తీరు కాకుండా అన్ని విధాలుగా అన్ని పంటలకు కలిసి వచ్చే విధంగా, అంతేకాకుండా వివిధ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పంటలు పండుతుంటాయి. ఆ రాష్ట్రాలకు కూడా మేలు జరిగేటట్టు చేసే నిర్ణయం కూడా తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా మిర్చి రైతుల విషయంలో కూడా అటు వైసీపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలు కూడా మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించాలంటే ముఖ్యంగా రైతు సంఘం నేతలతోటి చర్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కాలంలో కొన్ని పంటలు పంటలు ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు. ఉదాహరణకు మిర్చి చైనాకు, మిగతా దేశాలకు ఎగుమతులు అవుతాయి. అలాంటి మిర్చి ఎగుమతులు కాకపోవడంతో ఇవాళ 130-135 రూపాయలకు మిర్చి పడిపోయింది. అంటే దాంతో బాగా 13,000 చిల్లర ఈ విధంగా మద్దతు ధర వచ్చేసింది. అంటే ఇది మిర్చికి సంబంధించి ఇదే విధంగా మిగతా పంటలకు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలు రాకుండా, ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఎక్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ధరను నిర్ణయించే విషయంలో కావచ్చు, మద్దతు ధర నిర్ణయించే విషయంలో కావచ్చు, రైతులతోటి సుదీర్ఘంగా చర్చలు జరిపితే, రైతులు చెప్పినట్టు అంశాల మీద దృష్టి పెడితే వాళ్ళతోటే చెప్పించి వాళ్ళ నిర్ణయాలను అమలు చేస్తే ఏ విధంగా ఉంటుందన్న ఆలోచనతో కూడా కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. దీంతో ఇటు రైతు సంఘ నేతలు కూడా ఆహ్వానించింది. వాళ్ళతోటి కిసాన్ మోర్చా కావచ్చు, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలతో కూడా ఈ విధంగా, దాంతో పాటు పంజాబ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, ఈ చర్చల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. ఆశ.